వీళ్ళని చూసైనా నన్ను సమర్థించాలని అనిపించట్లేదా బావా అని పల్లవి అయితే కమల్‌ని అడుగుతూ ఉంటే, అప్పుడు కమల్ నేను సమర్థించాలనిపించట్లేదు. నిన్ను చంపేయాలనిపిస్తుంది. చీ కొట్టడం, చంపేయడం అనిపించడం తప్ప నీకేం చేత కాదా నీకు? అని పల్లవి అడుగుతుంటుంది. అన్ని తప్పులు చేసిన ఈ అవనిని క్షమించేసినప్పుడు మీరందరూ ఎందుకు నన్ను అర్థం చేసుకోవడం లేదు? నన్నెందుకు ఇంట్లో నుంచి గెంటేశారు? అంటే తనకొక న్యాయం, నాకో న్యాయమా? మీ అందరికీ ఇంత పక్షపాత బుద్ధి ఉందని అస్సలు అనుకోలేదు. మీరసలు మనుషులేనా? అని పల్లవి అంటూ ఉంటే అప్పుడే కమల్ అయితే, "ఏయ్! ఏంటి రెచ్చిపోతున్నావు? ఏ విషయంలో చూసిన తర్వాత గు ఏ విషయంలో చూసినా కూడా నువ్వు మా వదిన కాలి గోటికి కూడా సరిపోవు. మా వదిన గురించి ఇంకొక్క మాట కూడా అన్నావంటే మాట్లాడతా. మాట్లాడితే ఏం చేస్తావు? నువ్వు మాట్లాడుతూ నువ్వు మాటలతో చెప్తే వినవే" అని కమల్ అయితే పల్లవిని కొట్టడానికి వెళ్తూ ఉంటాడు. అదే టైంలో డాక్టర్ గారొచ్చి, "ఆగండి. మీరిది హాస్పిటల్ అనుకుంటున్నారా? మీ ఇల్లు అనుకుంటున్నారా? లోపల ఉన్నది హార్ట్ పేషెంట్. సైలెంట్‌గా ఉండాలని తెలీదా? హాస్పిటల్‌లో ఈ గొడవలేంటి?" అప్పుడు కమల్, "ఏయ్! నడు బయటికి వెళ్ళు." అప్పుడు పల్లవి అయితే ఇలా అనుకుంటూ ఉంటుంది. "ఏయ్! ఈ రోజు నుంచి నేను చేసే పనిలో గుంట సూది గుచ్చినట్టు ఉండదు. గుండె పగిలిపోయేలా ఉంటుంది. మీరందరూ నన్ను తిట్టడం కాదు. అవని చేసిన పనికి ఇప్పుడు మావయ్య గారికి గుండెపోటు వచ్చింది. ముందు ముందు ఇంకెంతమందికి గుండెపోటు వచ్చేలా చేసుందో మీరే ఆలోచించుకోండి." అని పల్లవి అయితే అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. అప్పుడు అక్షయ్ వచ్చి, "డాక్టర్ ఇప్పుడు మా నాన్నగారి కండిషన్ ఎలా ఉంది?" "కండిషన్ సీరియస్‌గానే ఉంది. అర్జెంట్‌గా ఆపరేషన్ వేసి స్టంట్ ఎయాలి" అని డాక్టర్ గారు అంటూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అరగంట ఆలస్యం చేసినా కూడా ఆయన ప్రాణాలకే ప్రమాదం. లేట్ చేయకుండా కౌంటర్‌లో 5,00,000 కట్టండి. ఆపరేషన్ మొదలు పెడతాను అని డాక్టర్ గారు అంటూ ఉంటే ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటారు. అంత డబ్బా? అని పార్వతి అనుకుంటూ ఉంటుంది. "అరే అక్షయ్! ఇప్పటికిప్పుడు 5,00,000 అంటే ఎక్కడి నుంచి తీసుకొస్తాంరా?" అప్పుడు కమల్, "ఇప్పుడు ఏం చేస్తాం అన్నయ్య?" అప్పుడు అక్షయ్, "నాకు కూడా అదే అర్థం కావట్లేదురా. ఏం చేయాలో తెలియట్లేదు." అప్పుడు అవని, "మీరేం టెన్షన్ పడకండి. ఎండీ గారిని అడిగితే మేడం ఏమైనా హెల్ప్ చేస్తారేమో" అని అవని అయితే కాల్ చేస్తూ ఉంటుంది. ఎండీ గారి ఫోన్ స్విచ్ ఆఫ్ అని వస్తుంది. వెళ్లి అడుగుదామని అనుకుంటే కూడా వాళ్ళ ఇంటి అడ్రెస్ కూడా నాకు తెలీదు. "మీకేమైనా తెలుసా అండి?" అని అవని అయితే అడుగుతుంటుంది. "నాకు కూడా తెలీదు" అని అక్షయ్ అంటూ ఉంటాడు. భరత్ అయితే, "అక్క ఇప్పుడు ఎలా?" అంటూ ఉంటే అవని ఏం మాట్లాడాలో అర్థం కాక సైలెంట్‌గా ఉంటూ ఉంటుంది. అప్పుడే కమల్ అయితే, "అన్నయ్య ఈ ఫ్రెండ్స్ గాని మీకు తెలిసిన వాళ్ళు డబ్బులేమైనా అడ్జస్ట్ చేసేవాళ్ళు ఉన్నారా?" అంటుంటే శ్రీకర్ వచ్చేసి, "ఐదో పదో అడ్జస్ట్ చేసేవాళ్ళు ఉన్నారు కానీ 5,00,000 ఎవరిస్తార్రా?" "నేనిస్తాను" అని శ్రేయ అంటూ ఉంటే ఇంట్లో వాళ్ళందరిని శ్రేయని అలా చూస్తూ ఉంటారు. బావగారికి డబ్బిచ్చినప్పుడు నేను 10,00,000 అడిగితే మీరివ్వలేదు. ఇవ్వలేదు సరికదా, అడగడం తప్పన్నట్టు నన్ను చూశారు. కానీ మీరు అడగకపోయినా నేనిస్తున్నాను. మీకు నాకు ఉన్న తేడా అదే. ఇలాంటి అవసరం వస్తుందేమో అని వచ్చేటప్పుడు నా క్రెడిట్ కార్డ్ తీసుకొచ్చాను. నాది మీలాంటి మెంటాలిటీ కాదు కాబట్టి ఇస్తున్నాను. తీసుకోండి అని శ్రేయ అయితే క్రెడిట్ కార్డ్ ఇస్తూ ఉంటుంది. మీ ఫోన్ నంబర్‌లోని 4 డిజిట్స్ నా క్రెడిట్ కార్డ్ పిన్ నంబర్. తీసుకో. వెళ్ళి కౌంటర్‌లో పే చేసి రండి అని శ్రీకర్‌కైతే కార్డ్ ఇస్తూ ఉంటుంది శ్రేయ. అప్పుడు శ్రేయ అవనితో ఇలా అంటూ ఉంటుంది. "నువ్వు ఇల్లమ్మేసి మమ్మల్ని రోడ్డు మీద పడేయాలని చూసావు. నేను మామయ్య గారి ప్రాణాలు కాపాడాలనుకున్నాను. నువ్వు చేసిన పనేంటో, ఏం చేసిన పని ఏంటో అందరికి అర్థమయ్యే ఉంటుంది." ఇంకా రాజేంద్ర ప్రసాద్‌కైతే ఆపరేషన్ చేస్తూ ఉంటారు. అప్పుడే డాక్టర్ బయటికొస్తే అవని ఇలా అడుగుతూ ఉంటుంది. "డాక్టర్ గారు మావయ్య గారికి ఎలా ఉంది?" అంటే అప్పుడే డాక్టర్ వచ్చేసి "ఆపరేషన్ సక్సెస్‌ఫుల్ అయింది" అనగానే ఇంట్లో వాళ్ళందరూ ఒక్కసారిగా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటారు. "ఆయనకేం ప్రమాదం లేదు ఇప్పుడు. మీరు టెన్షన్ పడాల్సిన అస్సలు పని లేదు." అప్పుడు అక్షయ్, "థాంక్ యూ డాక్టర్. థాంక్ యూ" అని అందరు దేవుడినైతే మొక్కుతూ ఉంటారు. పేషెంట్‌కి ఇప్పుడు స్పృహ రాగానే మేము రూమ్‌కి షిఫ్ట్ చేస్తాం. మీరు వెళ్లి మాట్లాడొచ్చు అని డాక్టర్ గారు అంటూ ఉంటారు. చూడండి, మరోసారి ఇలాంటి స్ట్రోక్ వస్తే చాలా ప్రమాదం. ఆయన ఎక్కువగా ఆలోచించడం కానీ, టెన్షన్ పడడం కానీ, స్ట్రెస్ ఫీల్ అవ్వడం కానీ లేకుండా జాగ్రత్తగా చూసుకోండి మీరు అని డాక్టర్ గారు అంటూ ఉంటారు. ఇంతమంది హాస్పిటల్ ఉండకూడదు. ఎవరో ఇద్దరు ముగ్గురు ఉండాలి. రేపు డిశ్చార్జ్ చేస్తాను. ఆయనకేం పర్వాలేదు అని డాక్టర్ గారైతే వెళ్ళిపోతూ ఉంటారు. అప్పుడు అవని, "కన్నయ్య ఇంటి దగ్గర ఆరాధ్య ఒక్కటే ఉంది. తను నిద్రలేసి ఎవరూ లేకపోతే భయపడుతుంది. నేను, మీ అన్నయ్య, అత్తయ్య గారు ఇక్కడనే ఉంటాం. నువ్వు బామ్మగారు తీసుకొని ఇంటికి వెళ్ళిపో. నేను ఇంటికి వెళ్లి చేసేదేముంది? మీతో పాటు నేను ఇక్కడే ఉంటాను" అని బామ్మ అంటుంటే అప్పుడు అవని, "మావయ్య గారికి ఎలాంటి ప్రమాదం లేదని చెప్పారు కదండీ! మీకు అసలే షుగరు. నిద్ర లేకుండా అంతసేపు మేలుకొని ఉండొద్దు. భరత్, నువ్వు ప్రణతి కూడా వెళ్ళండి. శ్రీకర్, మీరు కూడా వెళ్ళండి." అప్పుడు శ్రీకర్, "వదినా" అంటుంటే అప్పుడు శ్రేయ అయితే, మనం చేయాల్సింది మనం చేశాం కదా! నిద్రొస్తుంది వెళ్దాం పదండి" అంటూ ఉంటే అప్పుడే పార్వతి కూడా, "ఒరేయ్ కమర్, అత్తయ్య గారిని తీసుకెళ్ళండి" అంటూ ఉంటే కమల్ అయితే అందరిని తీసుకెళ్తూ ఉంటాడు. ఇంకా పల్లవి, చక్రధర్ అయితే నవ్వుతూ ఉంటారు. పల్లవి ఇలా అంటూ ఉంటుంది, "నేనిచ్చిన షాక్‌కి ఆ రాజేంద్ర ప్రసాద్‌కి గుండెపోటొచ్చి హాస్పిటల్‌లో అడ్మిట్ అయ్యాడు. ఇలాంటి షాక్‌లో ఇలాంటివి చాలా ఇవ్వాలి డాడ్. వాళ్ళని ఊరికే వదిలిపెట్టను. ఆ కుటుంబానికి అశాంతి, అలజడి, భయం తప్ప సంతోషం, శాంతి అనే పదాలు వాళ్ళందరూ మర్చిపోయేలా చేస్తాను. నిన్ను అంత ఘోరంగా అవమానించి, నిన్ను ఇంట్లో నుంచి గెంటేసిన వాళ్ళని నువ్వేం చేసినా నాకు సంతోషమే అమ్మా" అని చక్రధర్ అయితే అంటూ ఉంటాడు. "నువ్వేం చేయాలనుకుంటే అది చెయ్యమ్మా. నీకెలాంటి సపోర్ట్ కావాలన్నా నేనిస్తాను.
థ్యాంక్స్ డాడ్. వాళ్ళకి నరకం అంటే ఎలా ఉంటుందో చూపించడానికి ఈ ఒక్క మాట చాలు డాడ్ అని పల్లవి అయితే అంటూ ఉంటుంది. ఇప్పుడు పార్వతి రాజేంద్ర ప్రసాద్ దగ్గరకొచ్చి ఏమండి అంటుంటే రాజేంద్ర ప్రసాద్ అయితే లేస్తూ ఉంటాడు. కళ్ళు తెరుస్తూ ఉంటాడు. ఇప్పుడు అవని మీకేమి ప్రమాదం లేదని డాక్టర్ గారు చెప్పారు. మీకేం కాదు ధైర్యంగా ఉండండి నాన్న అని అక్షయ్ అంటూ ఉంటే, రేయ్ డాక్టరు గుండెకు ఆపరేషన్ చేయగలరు కానీ మనసుకు చేయలేరు కదరా అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటే అప్పుడే పార్వతి అయితే పల్లవి వచ్చింది అని అనిపోతుంటే అప్పుడే అవని అయితే అత్తయ్య అని ఆపేస్తుంటుంది. ఇప్పుడు అవన్నీ ఎందుకు అత్తయ్య డాక్టర్ గారు అవి ఏం చెప్పారో మర్చిపోయారా అంటూ ఉంటే అప్పుడే రాజేంద్ర ప్రసాద్ అయితే నా పరిస్థితి ఏంటో నాకు అర్థమైంది పార్వతి. నాకు ఇలా జరగడం అన్నది నేను ఎక్కువ రోజులు బతకను అని చెప్పడానికి సూచన అంటూ ఉంటే ఇంట్లో అందరూ టెన్షన్ పడుతూ ఉంటారు. అప్పుడు అవని మామయ్య గారు మీరు దయచేసి అలా మాట్లాడబాకండి. మీకేం ప్రమాదం లేదని డాక్టర్ గారు చెప్పారు. డాక్టర్ గారు అవని చెప్తారమ్మా నా మనసు చెప్పేది నాకు తెలుసు అని అంటూ ఉంటాడు. అప్పుడు అక్షయ్ నాన్న అలా అనకండి నాన్న మీకేం కాకుండా చూసుకోవడానికి మేమందరం ఉన్నాం ధైర్యంగా ఉండండి. అప్పుడు రాజేంద్ర ప్రసాద్ ధైర్యం అనేది మనసుకి ఓదార్పుని కష్టాలని తట్టుకునే శక్తిని ఇవ్వగలుగుతుంది కానీ ప్రాణాలకి గ్యారంటీ ఇవ్వలేదురా. నా కళ్ళ ముందే ఒకరితో ఒకరు అందరు పోట్లాడుకుంటున్నారు. ఏ తండ్రి తన పిల్లలు ఉండడం చూసి తట్టుకోలేడురా. మీలో ఉన్న అపార్థాలు తొలగిపోయి మీరందరూ కలిసి ఉండాలని నా కోరిక. ఆ ఒక్క కోరిక తప్ప నాకు ఇంకెలాంటి ఆశలు లేవురా. నా కోరిక నెరవేరుస్తారని నువ్వు అన్న అవని నాకు మాట ఇవ్వండి. ఏం మాట్లాడరేంట్రా నేను అడిగింది మీరు తీర్చలేనంత పెద్ద కోరిక అని రాజేంద్ర ప్రసాద్ అడుగుతూ ఉంటే అవని కాదు మావయ్య గారు మన కుటుంబానికి ఇంకెవరు విడదీయలేరు. మీ కొడుకు కోడలు అందరూ కలిసి ఉండాలనే మీ కోరిక తప్పకుండా నెరవేరుతుంది. కమల్ మంచివాడే గాని జీవితం మీద బాధ్యతల మీద అవగాహన లేని అమాయకుడు వాడు అని రాజేంద్ర ప్రసాద్ అంటూ ఉంటే భార్యని వద్దనుకున్న వాడి జీవితాన్ని తచ్చదిగ్గాల్సిన బాధ్యత మీది అమ్మ అని అవని అంటూ ఉంటే తెలుసు మావయ్య గారు కమల్ ఇంకా పల్లవిని ఇద్దరు కలిసి ఉండేటట్టు నేను చేస్తాను. మీరేం టెన్షన్ పడకండి. వాళ్ళ దూరం అయ్యారనో విడిపోయారనో మీరు ఏం బాధపడకండి. ఆయన నేను కలిసే వాళ్ళిద్దరిని కలిసి ఉండేలా చేస్తాము. నేను వెళ్ళి పల్లవిని తీసుకొస్తాను మావయ్య గారు అని అవని అయితే చెప్తూ ఉంటుంది. అప్పుడు అక్షయ్ అయితే బయటికి వెళ్ళిపోతూ ఉంటాడు. ఇప్పుడు రాజేంద్ర ప్రసాద్ మన కుటుంబం కలిసి ఉండడానికి నువ్వు ఏమైనా చేయగలవనే నమ్మకం నాకుందమ్మా. మామయ్య గారు మరి ఎక్కువసేపు మెలకువగా ఉండకూడదు. మీరు రెస్ట్ తీసుకోండి. అత్తయ్య గారు జాగ్రత్త అని అవని కూడా అక్కడి నుంచి వెళ్ళిపోతూ ఉంటుంది. ఇంకా అవని అక్షయ్ దగ్గరకు వచ్చి పల్లవిని తీసుకొస్తానని కమల్ పల్లవిని పలుచుండేలా చేస్తానని నాన్నగారికి మాట ఇచ్చాం. నేను పిలిస్తే పల్లవి వస్తుందా వచ్చేలాగా మనం ప్రయత్నించాలండి. మనం పల్లవిని ఒప్పించినా సరే కమల్ పల్లవిని అస్సలు రానివ్వడు. వాడు పల్లవితో కలిసి ఉండడు. కలవాలని నేను చెప్తే వాడు వింటాడండి అంటుంటే అప్పుడు అక్షయ్ వాడు వినడు. వాడెంత మంచివాడో అంతకు మించిన మొండితనం కూడా ఉంది వాడికి. పల్లవి విషయంలో నేను కాదు కదా ఎవ్వరు చెప్పినా వాడు వినడు. మనిద్దరం నాన్నగారికి మాట ఇచ్చాం. నాన్నకి ఇచ్చిన మాటని ఎలా నిలబెట్టుకోవాలో నాకు అర్థం కావడం లేదు. మీరేం టెన్షన్ పడకండి. ప్రయత్నిస్తే జరగదంటే ఏముండదు. కమల్ మిడపెట్టుకుని బయటకు గంటేసిన తర్వాత పల్లవి వాళ్ళ నాన్న పల్లవిని తిరిగి పంపిస్తాడని నువ్వు ఎలా అనుకుంటున్నావు? ప్రాణాలు నిలబెట్టడానికి బంధాన్ని నిలబెట్టుకోవడానికి ఏం చేసినా తప్పులేదండి. చక్రధర్ బాబాయ్ కాళ్ళు పట్టుకోడైనా బతిమాడతాను. నేను వాళ్ళని ఒప్పిస్తానండి. మీరేం టెన్షన్ తీసుకోకండి అని అవని అయితే మాటిస్తుంటుంది అక్షయ్కి. ఇంకా రాజేంద్ర ప్రసాద్ దగ్గరికి అయితే అక్షయ్ వస్తూ ఉంటాడు. ఇంకా అప్పుడు రాజేంద్ర ప్రసాద్ ఇలా అడుగుతూ ఉంటాడు. డాక్టర్ ఏమన్నారా అంటే అక్షయ్ వచ్చేసి ఇంకొక రోజుల్లో మీకు సెట్ అయిపోతూ ఉంటుంది. అప్పుడు డాక్టర్ గారు వస్తారు. గుడ్ మార్నింగ్. రాత్రి మీకు బాగా నిద్ర పట్టిందా? అందుకే హెల్దీగా ఎనర్జెటిక్గా ఉన్నారు మీరు. రిపోర్ట్స్ అన్ని చూశాను. అంతా బాగానే ఉంది. మీరు తీసుకెళ్తారంటే డిశ్చార్జ్ చేస్తాను. హాస్పిటల్ అట్మాస్ఫియర్ కంటే ఇంటి దగ్గర ఉంటేనే మామయ్య గారు త్వరగా రికవర్ అవుతారేమోనండి అని అవని అంటూ ఉంటుంది. ఇంటికి తీసుకెళ్ళిపోతాం. అప్పుడు డాక్టర్ గారు సరే ఆయనకి ఎలాంటి టెన్షన్ లేకుండా జాగ్రత్తగా చూసుకోవాలి మీరు. అప్పుడు అక్షయ్ ఫ్యామిలీతో కలిసి హ్యాపీగా ఉంటారు. ఆయన డిశ్చార్జ్ చేసేయండి అంటే సరే మీరు నాతో రండి అని డాక్టర్ గారు అక్షయ్ని తీసుకెళ్తూ ఉంటారు. అప్పుడే పల్లవికి ఒకరు కాల్ చేసి మీ మామయ్య గారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు. అప్పుడే పల్లవికి ఒకరు కాల్ చేసి ఇలా అంటూ ఉంటారు. మీ మామయ్య గారు హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అయ్యారు అంటుంటే అప్పుడే పల్లవి ఏంటి మామయ్య గారు డిశ్చార్జ్ అయ్యారా? గుడ్. నేనేం చెప్పానో గుర్తుంది కదా. వాళ్ళ ఇంట్లో సెటిల్ అయ్యకముందే నువ్వు వెళ్ళి బాంబ్ బ్లాస్ట్ చెయ్యి. నువ్వు చెప్పేది వినగానే మిగతా వాళ్ళు కూడా హార్ట్ అటాక్ రావాలి. అర్థమైంది మేడం. నేను అక్కడికి వెళ్ళొచ్చాక ఏం జరిగిందో చెప్తాం. అసలు ఏం జరిగిందో మీకు అప్డేట్ చేస్తాం. ఓకే నువ్వు ఆ పని మీద ఉండు అని పల్లవి అయితే కాల్ కట్ చేస్తుంటుంది. కొద్ది నిమిషాల్లో వాళ్ళందరి లైఫ్ స్టైల్లో ఒక ఊహించని ట్విస్ట్ జరగబోతుంది. దాంతో అవని లైఫ్ క్లైమాక్స్కి చేరబోతుంది. ఇంకా అప్పుడే రాజేంద్ర ప్రసాద్ వాళ్ళైతే ఇంట్లోకి వస్తూ ఉంటారు. ఇంకా అవని వచ్చి రాజేంద్రకి దిష్టి తీస్తూ ఉంటుంది. ఇంకా రాజేంద్ర వాళ్ళందరూ వచ్చి కూర్చుంటుంటే అప్పుడు అవని మామయ్య గారు ఏమైనా తాగుతారా?
జ్యూస్ ఏమైనా తీసుకురమ్మంటారా? ఇప్పుడేం వద్దమ్మా. డాక్టర్ ఏం చెప్పారమ్మా అని శ్రీకర్ అడుగుతుంటే, అప్పుడు పార్వతి ప్రస్తుతానికి ఏం పర్వాలేదని చెప్పారు. టెన్షన్ పడకుండా, దీని గురించి ఎక్కువ ఆలోచించకుండా, స్ట్రెస్ ఫీల్ అవ్వకూడదని చెప్పారురా. అప్పుడు కమల్, నాన్న ప్రతి ఇంట్లో గొడవలనేవి ఉంటాయి. ఎలాంటి ప్రాబ్లమ్ వచ్చినా చూసుకోవడానికి అన్నయ్య, వదిన, నేను అందరం ఉన్నాం గదా! నువ్వు దేని గురించి టెన్షన్ పడకు. అప్పుడే పల్లవి పంపించిన మనిషి అయితే ఇంట్లోకొస్తూ ఉంటాడు. అవని గారు, మీకిచ్చిన టైం అయిపోయింది. మీరిల్లు ఖాళీ చేయాలి అని అతను అంటుంటే, అప్పుడే పార్వతి, చూడండి మా ఆయనకసలే హెల్త్ బాలేదు. మాకు ఆ స్టోరీలేం చెప్పొద్దమ్మా. అప్పుడు అవని, మావయ్య గారు పదండి వెళ్ళిపోదాం. మన ఇంట్లో నుంచయితే వెళ్ళిపోతూ ఉంటారు.